ఓటే లేని పంచాయతీ 4 దశాబ్దాలుగా ఏకగ్రీవాలే. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వగృహంలో ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తామంటున్న గ్రామస్తులు. పోచారం పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంటి పేరునే పరిగే అయినా ఊరి పేరు ఇంటి పేరుగా మార్చుకుని రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైన శ్రీనివాసరెడ్డి సొంతూరు పోచారం. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి పోటీ లేని గ్రామ పంచాయతీగా పోచారం కొనసాగుతుంది. ఇక్కడ సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో పండగలు, ఎన్నికలు చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా కూర్చొని ఈ చిన్న గ్రామంలో తీసుకుంటారు. కుమారులు మతాల వారు కలిసి జనాభా 710 సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. 1984లో ఎన్నికల్లో మొదటి సర్పంచ్గా ఊదయ్య ఎస్సీ రిజర్వ్డ్ ఏకగ్రీవమయ్యారు. అప్పటి నుంచి సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్గా రిజర్వ్ అయింది. ఎప్పటిలాగా ఆనవాయితీగా కొనసాగిస్తూ పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. మా గ్రామ పంచాయతీ మొట్టమొదటిసారిగా ఇబ్రాంపేట గ్రామ పంచాయతీలో ఉండే తర్వాత మా గ్రామ పంచాయతీ 1980లో ఇబ్రాంపేట గ్రామ పంచాయతీ నుంచి విడిపోయింది. విడిపోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు గత 40 సంవత్సరాల నుండి మా గ్రామ పంచాయతీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో నేటి నుండి ఈ రోజటి వరకు మా గ్రామ పంచాయతీని మేము ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా గ్రామ పంచాయతీని మేము ఎప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటాము. మా దగ్గర కులాలు భేదాలు అలాంటివి ఏం లేవు. ఈసారి మా గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఈసారి మేము అందరం కూర్చొని మా గ్రామ పంచాయతీ మా గ్రామ పెద్దల సహకారంతో మేము ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతున్నది. ఏకగ్రీవం జరగడం వల్ల వచ్చే అమౌంట్తో మేము మా గ్రామానికి చాలా అభివృద్ధి చేసుకుంటాము. అభివృద్ధి చేసుకుని సార్ గారి యొక్క సహకారంతో ముందుకెళ్తాము.